రావు రమేష్ గారు, ప్రసన్న గారు అన్నట్టు ఫస్ట్ ఈ ఈ క్యారెక్టర్ మీ గురించే రాసుకున్నారు. తర్వాత అటు నుంచి వెంకటేష్ గారు అనుకున్నారు ఒక దశలో, తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, అంటే చుట్టూ చుట్టూ తిరిగింది, ఫైనల్గా మీకే వచ్చింది. సో ఇంతమందిని తిరిగి మళ్ళీ రాసుకున్న దగ్గరికి వచ్చింది. అంతేనండి. చిరంజీవి గారు పిలిచి మన ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నాను విశ్వంబర, రమేష్ నీ సినిమా ఏం చేస్తున్నావు, అది చిరంజీవి గారు. ఏ సినిమా సార్ మారుతున్నారు, నీ సినిమా ఏం చేస్తున్నావు, నా సినిమా ఇప్పుడు చేస్తున్నావు కదా సార్, అది మీ స్థాయి సరిపోదు సార్, మా అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఆయన వచ్చేసరికి అన్నీ మారిపోతాయి. నా మీద ఆయన రాసుకున్న కామెడీకి చిరంజీవి గారు హిమాలయ పర్వతం అండి, ఎవరెస్ట్ కదా, అన్ని స్కేల్స్ మారిపోతాయి. అది అనుకోకుండా చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ప్రసన్న గారు చెప్పారు, ఆయన పగలబడి నవ్వారట, చాలా నచ్చింది. కానీ ఆయన స్థాయికి చేయాలంటే ఆయన ఏంటండి చిరంజీవి గారు అండి కదా, ఇది మేము చిన్న చిన్న వాటికి నా మీద నవ్వుతారు, అది అతనికి వచ్చేసరికి కామెడీ ఎంత అన్నీ మారిపోతాయి. సో అందుకు నా దగ్గరికే వచ్చింది. సో ఎవరికి ఎదురు రావాలో వాళ్ళ దగ్గరికే వస్తాయండి. లేకపోతే చిరంజీవి గారు నేను అనుకున్నాను బాబు ఏం చిరంజీవి గారు ఓహో మాకు కాదు, ఆయన పిలిచి అడిగారు నీ సినిమా అంటే నీకే వచ్చింది కదా అని. అంత గొప్ప గొప్ప వ్యక్తి ఆయన చేసేసరికి ఎవ్రీ సీన్ స్కేల్. సార్ నేను చెప్పింది ఐఎమ్ సారీ ప్రసన్న గారు ఇఫ్ ఐఎమ్ రైట్, అంతే కదా, నిజం అది. నాకు చిన్నదిగా ఇప్పుడు నేను అమ్మాయిని సైడ్ కొట్టాను అనుకోండి, జనం ఎంజాయ్ చేసి చూస్తారు. చిరంజీవి గారు అమ్మాయిని ఆయన ఏమి చేయాలంటే, ఆయనకి ఒక సీన్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద విషయం. ఆయన చిన్న పిల్లల్లో నవ్వుకొని చాలా ఆనందపడ్డారు, చేయాలని ఆయన మనస్ఫూర్తిగా అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల నాకు వచ్చింది, అంతా శుభంగా జరిగింది. ఓకేనా సార్? రాజేష్ గారు